శ్రీశైలం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం ఆత్మకూరు నందు ఉదయం 11:30 యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్ప చక్రపాణి రెడ్డి 135 శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం శిల్ప చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అందరూ వెహికల్ ముందుకు రాండి. వెనక ఎవరు నిలబడద్దు. దయచేసి అందరూ వెహికల్ ముందుకు రాండి. జై జగన్, జై జగన్. శిల్పా చక్రవర్తి నాయకత్వం, శిల్పా చక్రవర్తి నాయకత్వం, అల్లమల్ల టైగర్ శిల్పా చక్రవర్తి నాయకత్వం. డ్రమ్స్ ముందుకు రాండి. డ్రమ్స్ ముందుకు రావాలా, డ్రమ్స్ ముందుకు రావాలా, జెండాలు ముందుకు రావాలా, డ్రమ్స్ ముందుకు రావాలా, జెండాలు ముందుకు రావాలా. ఎవరే దాని వెహికల్ ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. ఏమి లేకపోయినా తప్పుడు ప్రచారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ టీం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలతో ఈరోజు మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, మీ కుటుంబానికి ఏమైనా లబ్ధి చేకూరింటే, మీ కుటుంబానికి ఏమైనా న్యాయం చేశానని అనిపిస్తే మాకు ఓటేయండి అని. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే, మేము గతంలో 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకుంటా ఉంటాం గొప్పలు. నేను గత ప్రభుత్వంలో ఇన్ని పనులు చేశాను, నాకు ఓటేయమని అడగాలి ధైర్యం ఉంటేని. అలా కాకుండా తప్పుడు వాగ్దానాలు గతంలో ఎన్నోసార్లు చూసాం. 2014లో కూడా తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనందరికీ తెలుసు. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తానన్న పెద్ద మనిషి 87,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే 13,500 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి 50,000 లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి రైతులను దగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ కూడా అదే కాకుండా డాక్టర్ రుణమాఫీ చూస్తా ఉన్నాం. డాక్రా సంఘాలందరికీ కూడా 5 లక్షలున్నా 10 లక్షలున్నా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
మేము చెప్పింది ₹1,00,000, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అని చెప్పి అది 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి 5 సంవత్సరాలు 10,000 ఇవ్వడానికి